ఈ ఆ మాటల వల్ల తేటతెల్లమవుతుంది. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఈ తిరుపతిలో వాటా ఏంటి, పోర్టులో వాటా ఏంటి, ఏంటి ఇది కొత్తగా లేదు ఇవన్నీ? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అనుమానిస్తున్నట్టు కొత్త అంశాలు తెర మీదకి తీసుకొచ్చి పాత అంశాలని అటకెక్కించే కార్యక్రమం ఏదన్నా నడుస్తుందా? కొన్నాళ్ళు ఇది అటు ఇటు మేము చర్చిస్తున్నాం ప్రోగ్రెస్ ఉంది అని చెప్పే క్రమం తెలంగాణ వైపు నుంచి నడుస్తుందా? వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఇట్స్ క్లియర్ నౌ. ఓకే. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వ స్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వింటున్న వాదనలు ఎలా ఉన్నాయంటే, టీటీడీలో మాకు మెంబర్ కావాలి, లేకపోతే కాకినాడ పోర్ట్ లో మాకు వాటా కావాలంటే రేపు కాకినాడ ఖాతాలో కూడా వాటా అడుగుతారేమో, అమలాపురం పూతరేకుల్లో కూడా వాటా అడుగుతారేమో అన్న విధంగా కనబడుతుంది. అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు డిబేట్ స్టార్ట్ చేసే ముందు టిఆర్ఎస్ నాయకులు వినోద్ గారు మాట్లాడింది కూడా విన్నాను. ఆయన ఏమంటారు, ఖరీదైన మన తెలంగాణ ఆస్తుల మీద ఆంధ్ర వాళ్ళు కన్నేశారు, దీన్ని మేము వ్యతిరేకిస్తామని స్టేట్మెంట్ కూడా ఇందాక విన్నాను. సో ఒక సుహృద్భావ వాతావరణం చర్చ చేసి పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన విధానం ఇరు ప్రభుత్వాలకి ఉన్నప్పటికీ రకరకాల కారణాల చేత దాన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన రాజకీయమైనటువంటి కోణాలు ఎక్కువైపోతున్నట్టు మనకు కనపడుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది సార్. 10 ఏళ్లలో మనకి షెడ్యూల్ 9, 10 ఉన్నాయి. షెడ్యూల్ 9 లో ఎక్కువ కంపెనీస్, కార్పొరేషన్స్ ఉన్నాయి. దానిలో మొత్తం 91 ఆస్తులు ఉన్నాయండి. 91 ఆస్తులు. దానికి షీలాబేడి కమిటీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే షీలాబేడి కమిటీ వేశారు. షీలాబేడి కమిటీ ఆధారంగా విభజించుకుంటాకి దానిలో 68 ఆస్తుల్ని ఇరు రాష్ట్రాలు విభజించుకుంటాకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే షెడ్యూల్ 10 ఉంది, దానిలో 142 ఆస్తులు ఉన్నాయి. దానిలో 112 ఆస్తులకి విభజనలో ఎటువంటి లేదు, ఏకాభిప్రాయం ఉంది. అలాగే 12 ఆస్తులు అవి ఇంకా ఈ షెడ్యూల్ 9, 10 లేనటువంటి 12 ఆస్తులు ఉన్నాయి. సో మొత్తం 245 ఆస్తులు. అది ఏపీ పవర్ కావచ్చు, లేకపోతే రకరకాల ఏపీ ఢిల్లీ ఏపీ భవన్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అప్పులు, లేకపోతే నిధులు, ఆస్తులు, ఇవన్నీ పంపకాలు జరగాలి. ఇవన్నీ వాల్యూ లక్షల కోట్లు ఉంటుంది. దీనిలో ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు మనం చేసుకోగలిగింది కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ మాత్రమే. ఏపీ భవన్ చేసుకున్నారు పరిష్కారం. అలాగే మైనింగ్ కార్పొరేషన్ కూడా కొంత చేసుకున్నట్టు కనబడుతుంది. సో మిగతాది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏ చర్చ జరిగినా, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చర్చల్ని మనం ఈ రోజు సాయంత్రం మీట్ అవుతున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు ఢిల్లీ నుంచి వచ్చారు, ఇద్దరు ప్రధానమంత్రి కలిసి వచ్చారు. రకరకాల అంశాల మీద సాయంత్రం ప్రజాభవన్ లో కలుస్తున్నారు. కాబట్టి ముందుగా అసలు ఏకాభిప్రాయం ఉన్న దాని మీద ముందు ఆస్తుల విభజన జరిగిపోవాలని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే కొన్ని ఆస్తుల మీద చిక్కుముడి ఉంది అంటున్నారు. చిక్కుముడి అంశాలని 1 by 1 చేసుకున్నప్పటికీ ఏకాభిప్రాయం మనకు కనపడుతుంది. 68 + 112 దగ్గరగా 180 ఆస్తులు, 190 వరకు వస్తుంది. 190 వరకు ఆస్తుల మీద ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ముందు ఆ 190 క్లియర్ చేసుకుంటే పోలా. రకరకాల చర్చల్లోకి వెళ్ళి టీడీడీ మెంబర్ కావాలో, లేదా పోర్టు మెంబర్ కావాలో, లేకపోతే మెంబర్ అడగట్లేదండి. టీటీడీలో మెంబర్ అడగట్లా. ఇప్పుడు స్వామివారికి ఏడాదికి సపోజ్ ఒక 3,000-4,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి, రెవెన్యూ అడుగుతారు వాళ్ళు. మెంబర్స్ ఏముంది, మెంబర్స్ ఇస్తే ఎంత ఇవ్వండి, దాంట్లో మాకు వాటా ఇవ్వండి అని. ఆ డిస్కషన్ లో వెళ్లకుండా ఎర్ర జరిగిపోయినటువంటి పాకిస్తాన్ ఇండియా సమస్యలాగా చేయకుండా ముందు ఏకాభిప్రాయం అన్నటువంటి 190 ఆస్తుల విభజన జరిగిపోతే ఒక అడుగు పూర్తవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఎందుకు చేసుకోగలిగారు కదా, చేసుకోగలిగినప్పుడు దీన్ని ఏకాభిప్రాయం ఉన్నదాన్ని ఎందుకు కాదనాలి? పైపెచ్చు ఇప్పుడు షీలాబేడి కమిటీ ఇచ్చిన సిఫారసు, దానిలో కొన్నిటి మీద వీళ్ళు ఎస్ అంటారు, ఏపీ ఎస్ అంటారు, తెలంగాణ కొన్నిటి మీద ఉంటుంది. నేను చెప్పినట్టు షెడ్యూల్ 10 ఏంటంటే, షెడ్యూల్ 10 లో ఎక్కువ ఉన్నది ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఆపా లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు కేంద్రం కానీ సుప్రీంకోర్టు ఏమంటది, స్థానికత ఆధారంగా ఆస్తులు స్థానికత ఆధారంగా చేసుకోండి, అప్పులు ఏదైనా క్యాష్ ఉంటే పాపులేషన్ ఆధారంగా చేసుకోండి అంటారు. ఆస్తులన్నీ అక్కడ ఉంటే ఆస్తులు ప్రాంతీయ ఆధారం చేసుకుని అన్ని ఆస్తులు తెలంగాణకి వస్తాయి కదా. 1,00,000 కోట్ల ఆస్తులు ఇంకా అప్పులు తీసుకొని మేనేజ్ చేసుకుంటాం అని చెప్పి ఏపీ వాదన.
అప్పులను అక్కడ ఏమి లేని డబ్బులు ఏముంటాయండి పబ్లిక్ పిఎస్సి యూనిట్స్ లో, లేకపోతే పబ్లిక్ సెక్టర్ క్యాష్ ఏముంటది? ఏముంటది కదా, ఉంటే అప్పులే ఉంటాయి. ఆస్తులన్నీ తెలంగాణకి ఇస్తే ఏపీకి ఏమి మిగులుస్తాయి అని చెప్పి షెడ్యూల్ 10 ఏపీ ఒప్పుకోవట్లేదు, షెడ్యూల్ 9 తెలంగాణ కొన్నిటి మీద ఒప్పుకోవట్లేదు. ఈ అన్నిటి మీద సుప్రీంకోర్టులో డిసెంబర్ 2022 కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది రిపిటిషన్ నెంబర్ 1091/2022 డేటెడ్ 2 డిసెంబర్ 2022 ఈ యొక్క విచారణ రకరకాల వాయిదాలు పడి ఈ నెల రేపు 9వ తారీఖు అంటే మంగళవారం విచారణకు వస్తుందండి సుప్రీంకోర్టులో. ఈ యొక్క రాష్ట్ర విభజన అంశాల మీద ఏం చేయాలన్న దాని మీద సుప్రీంకోర్టులో రేపు జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ ఎస్విఎన్ భట్టి వారి ఆధ్వర్యంలో వస్తుంది. వారు కూడా ఏం చెప్తారో చూడాలి. సో నా ఉద్దేశం ఏంటంటే ఎడతెరపులైనటువంటి చిక్కుముళ్ళు కాకుండా ముందు ఏకాభిప్రాయం ఉన్నటువంటి వాటిని పరిష్కరించేసుకొని తర్వాత 1 by 1 చేసుకుంటే బెటర్. అలాగే విద్యుత్ గురించి చెప్పారు, 24,000 కోట్లు వాళ్ళు ఇవ్వాలి తెలంగాణకి, ఏపీ ఇవ్వాలి అంటున్నారు. మరి విద్యుత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2 రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి అనేక దఫాలు చర్చలు చేసి 29 ఆగస్టు 2022 ఒక ఆర్డర్ పాస్ చేసింది. అనేకమైన చర్చలు చేసి చర్చల్లో సారాంశం అన్ని దీంతో మెన్షన్ చేస్తూ మొత్తం తెలంగాణ ప్రభుత్వం 6,1100 కోట్లు, 6,000 చిల్లర ఈ ఆర్డర్ ఇచ్చింది అనమాట. 6,000 చిల్లర కోట్లు 30 రోజుల పాటు ఇవ్వండి అని చెప్పేసి ఆగస్టు 2022 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఏకీభవించలేదు, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, దాన్ని స్టే చేసుకున్నారు, ఇప్పుడు వరకు రూపాయి రాలేదు. సో ఇలాగా ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక వేసుకుంటే ఎక్కడ తెగదు. అలాగే ఎక్కువ ఆస్తులు, ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేకపోతే రకరకాల ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి వారు ఎక్కువ సహకరించి ఈ యొక్క విభజన ముందుకు వెళ్ళాలి. ఉభయ రాష్ట్రాలు ఇక్కడ కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి కదా, 90% ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, 10% ఆస్తులు మాత్రం ఏపీలో ఉన్నాయి. ఇంకోటి వైసీపీ పార్టీ చెప్పినటువంటి విమర్శకి ఒకటి చెప్పాలి నేను. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, కేంద్రం ఏం చేస్తుంది, రోజుం చూస్తుంది, పెట్టపోరు పిల్లి తీస్తుందా అన్నారు. అంటే వాడు తెలిసి వాడారో తెలిగి వాడో నాకు తెలియదు. పెట్టపోరు పిల్లి తీసాడు, పిల్లి వచ్చి 2 పెట్టెలు తినేస్తాడు, ఇద్దరిని తినేస్తాడు. దాని అర్థం, ఆ సామెత అర్థం అది. అదే జరిగింది కదా అనేది వారి భావన అయి ఉండొచ్చు, మా ఉద్దేశం కూడా అదే అయి ఉండొచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రవి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఎందుకంటే ఇంకా మిగిలిన గెస్ట్లు కూడా మాట్లాడాలి. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటయ్య గారు, మీరు కట్టబోయే నవనగరాల్లో ఒక 4 నగరాలు తెలంగాణ అడుగుతుంది రేపు పొద్దున, కొత్త డిమాండ్ అది. మీరేమో కింద మీద